జై శ్రీరామ్, జై శ్రీష గాయస్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను అనుకొని మీరందరూ చాలా చాలా మంచి ఉంటారు. సో మొత్తానికి అయితే అందరైతే వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్ దాకా చూసేయండి. ఈ వీడియోలో అయితే మనం మీకు నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపెట్టడానికి పోతున్నా. మనం ఈ అంటే మన న్యూ ఇయర్ స్టార్ట్ అయినాక నేను ఏమేమి కొత్త వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను, ఆర్ట్ వర్క్స్ కానీ అండ్ అలాగే ఏమేమి ఇప్పుడు దాకా కంప్లీట్ చేసేసినాం. సో అవన్నీ అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపెడతాను. సో అలాంటి అందరైతే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. సో మనమైతే మొత్తానికి పోయినసారి అంటే 2025లో డిసెంబర్లో నవంబర్లో అయితే వర్క్ స్టార్ట్ చేసినాము. మన మినికైతే గణేష్ మహారాజ్ మన అక్కడికి ఇంకొక గుర్తులక ఉండాలి కదా. సో అలా నుంచి ఇంకొక ఐడియల్ అయితే చేస్తున్నాం కదా. సో ఐడియల్కి సంబంధించి వర్క్స్ గిన కంప్లీట్ అయిపోయినాయి. సో ఐడియల్ గిన ఒక్కసారి నేనైతే ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ చూపెడతాను. అండ్ అలాగే ఇందాక మనం కొన్ని డేస్ నుంచి డ్రాయింగ్స్ అయితే చేస్తున్నాం కదా. సో ఆ డ్రాయింగ్స్ గిన ఈ వీడియోలో అయితే మీకు చూపెట్టడానికి పోతున్నాను. సో ఒక్కసారి అవన్నీ అయితే ఈ వీడియోలో మీకు చూపెట్టుకుంటా మాట్లాడుకుందాం. సో మొత్తానికి అయితే నేను 25లో ఏమేమి అంటే 2026 స్టార్ట్ కాగానే ఏమేమి డ్రాయింగ్స్ చేసినాను. అండ్ అలాగే మీరుగానే ఏమైనా కొత్త రూల్స్ అంటే ఏమైనా కొత్తవి యాడ్ చేశారా? సో అవన్నీ నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మొత్తానికి అయితే ఇప్పుడు మాట్లాడాలంటే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అందరైతే వీడియోకి స్టార్టింగ్లో లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి అయితే షేర్ చేసేయండి. అండ్ ఇంకోటి అయితే ఈరోజు అయితే ప్రస్తుతం సంక్రాంతి. సో మనమైతే మీకు లాస్ట్ వీడియోలో విష్ చేసాము. సో నేనైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా 15th రోజు. సో ఐ థింక్ 14th రోజు గైస్. సో 14th రోజు యాక్చువల్గా భోగి. సో అదైతే నేను మీకు చెప్పడం మర్చిపోయినాను. సో అందరికైతే కొంచెం లేట్ అయింది, కానీ అందరికైతే భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఇంకోటి ఇక ఈ రోజు అయితే మెయిన్ సంక్రాంతి పండుగ. సో అందరైతే మంచిగా కైట్ ఫ్లయింగ్ అయితే చేసుకోండి. మనం గినా చేసినాము. వీడియో అనేది ఛానల్ మీద అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఒక్కసారి అయితే అందరు వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మాట ఉంటాం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తంలో అయితే మనమైతే పోయిన ఇయర్లో ఈ గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేసినాము, కానీ కంప్లీట్ అయిపోయినాయి గైజ్. ఇప్పుడు జస్ట్ కొన్ని డేస్లోనే ఒక 30 days అయితే పడింది గైజ్. గణేష్ మాస్ సంబంధించి మొత్తం కలరింగ్ కానీ బ్యాక్గ్రౌండ్లో కాటన్ పెట్టినాం అండ్ అలాగే అంతా స్టోన్స్తో డెకరేట్ కింద చేసినాం. సో అంత వర్క్కి 30 days టైం అయితే పడింది. సో మొత్తానికి మూషక్ మహారాజ్ గిన ఇక్కడ చేసినాము. సో కానీ మన గణేష్ మాస్ సంబంధించి ఎంతో మంచి అయినా నీట్తో చేసిన పాదాలు సో చూసుకోవచ్చు. అండ్ అలాగే పంచమైనా చూసుకోవచ్చు. సో అంతా వర్క్ అనేది క్లేతో చేయడం జరిగింది. సో దాని క్లే అనేది చాలా హార్డ్ వర్క్ గైస్. సో దాంతో చేయడం మనం చేసి 30 daysలో అయితే కంప్లీట్ చేసేసినాం. సో తొండం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వచ్చింది. సో మొత్తానికి స్టోన్స్తో డెకరేట్ గా చేసినాము. చూసుకోవచ్చు కదా మొత్తానికి సైడ్ వ్యూ కానీ. సో మొత్తం అయితే డీటెయిల్స్తో చేయడం జరిగింది. మన చేతి మీద చిన్నగా ఓంగిన రాసినాము. సో కానీ మొత్తం గణేష్ మహారాజ్ అయితే మెరుస్తుండు మీరు కనుక చూస్తే. సో దాన్ని మెయిన్ రీజన్ ఏంటిదంటే మొత్తం వార్నిష్ అయితే అప్లై చేయడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు సైడ్లో ఉన్న చేతులు కానీ మొత్తం టోటల్ 8 హ్యాండ్స్తోని సింగిల్ ఫేస్తోని గణేష్ మహారాజ్ మీద 3 పడగల శేషనాగ్తో దర్శనం ఇవ్వేటట్టుగా ప్రిపేర్ అయితే చేసినాము. సో మొత్తానికి అయితే ఇదైతే ఒక ఆర్ట్ వర్క్ అయితే మనం చేసింది. సో మొత్తానికి ఫేస్ లుక్ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వచ్చింది. సో కానీ మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం ఆర్ట్ వర్క్ ఏమేమి చేసినాం చూపెడతాం. సో ఇదైతే ఆర్టే కానీ ఐడల్ లెక్క చేసినాం కదా. సో నేను డ్రాయింగ్స్ కూడా చేసినాను. సో ఒక్కసారి అవైతే మీకు చూపెడతాను. సో గణేష్ మహారాజ్ని చూపెట్టాక చాలా డేస్ అయితే అయిపోయినాయి ఛానల్ మీద. సో అలా నుంచి ఇప్పుడైతే మీకు చూపెట్టినాను. సో ఇప్పుడైతే మనం ఇన్ని డేస్ నుంచి చేసిన ప్రతి ఒక్క డ్రాయింగ్ అయితే మీకు చూపెడతాను. సో ఇక్కడైతే మనం చాలా డీటెయిల్ అయితే ఇచ్చినాం గణేష్ మహారాజ్లో. సో మొత్తానికి మీరు కనుక చూస్తే బ్యాక్గ్రౌండ్లో కాటన్స్ కానీ సో అలా వేరే వేరే డిజైన్స్తో మంచిగా గణేష్ మహారాజ్ మీద కలరింగ్లో కానీ మంచి డిజైన్స్ అయితే ఇచ్చినాము. సో మొత్తానికి చూస్తే కనుక తొండం మీద కానీ అండ్ అలాగే లడ్డు మీద అయినా చూసుకోవచ్చు డీటెయిల్స్. సో మొత్తానికి అయితే ఇప్పుడు అన్ని డ్రాయింగ్స్ అయితే ఒకసారి చూపెడతా. అయితే మన గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు. సో ఒక్కసారి అయితే మనం ఈ బుక్లోనే అన్ని డ్రాయింగ్స్ అయితే చేసుకున్నాము, మీకు అయితే ఆల్రెడీగా చూపెట్టిన. సో ఈ బుక్కి సంబంధించి నేమ్ అనేది మనం ఎన్బి క్రియేషన్స్ నీరజ్ అని రాసినాము. అండ్ అదే నా క్లాస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం 8th క్లాస్ సబ్జెక్ట్ అనేది మనం స్టడీ అని వైట్కిన రాసినాము, అంటే యూట్యూబ్. సో మొత్తానికి ఫస్ట్ డ్రాయింగ్ అనేది మనం గణేష్ మాస్ సంబంధించి. సో దీనిలో మరీ అంత డీటెయిల్ అయితే ఇవ్వలేకపోయినాను, టైం తక్కువ ఉండాలా అనేసి. సో మొత్తానికి డ్రాయింగ్ అయితే చూసుకోండి అందరూ అయితే. సో ఇప్పుడైతే నెక్స్ట్ డ్రాయింగ్లో కన్నా టైం అనేది సరిపోకుండా డీటెయిల్ అయితే తక్కువ ఇచ్చినాం మనము. సో శివునికి సంబంధించి డ్రాయింగ్స్ ఒక దీని తర్వాత కానీ డ్రాయింగ్స్ అనేవి మొత్తం మారిపోయినాయి. మనమైతే ఎక్కువ టైం ఇచ్చి కొంచెం టైంతో డీటెయిల్తో చేసినాము. సో మొత్తానికి చూస్తే కనుక
ఇంకా కొంచెం డీటెయిల్ అయితే ఇవ్వాల్సి ఉండే, కానీ ఇంతే ఇచ్చినాను గైస్. సో టైంని పట్టి సో మొత్తానికి ఈ స్పెసిఫిక్ డ్రాయింగ్స్ నుంచి మన గణేష్ మహారాజ్ ఏదో ఒక వర్క్ చేసుకుంటానే మీకు కనిపిస్తాడు. ఈ డ్రాయింగ్లో అయితే మన గణేష్ మహారాజ్ అయితే డ్యాన్స్ చేసేటట్టుగా అయితే ఉంది. అలా అనేసి బ్యాక్గ్రౌండ్లో అంతా ఈ డ్యాన్స్కి సంబంధించి ఇమోజీ లాగో అని చెప్పొచ్చు. 158 రూపీస్. ఇంకోటి గైస్, ఈ పేపర్ తిప్పగానే ఇక్కడైతే మన గణేష్ మహారాజ్ అయితే లడ్డు తినేటట్టుగా డ్రా చేసినాము. మహారాజ్ ఈ డ్రాయింగ్ లో అయితే లడ్డూస్ తింటుండు. ఫ్రంట్ సైడ్ అంతా లడ్డూలు, బ్యాక్గ్రౌండ్ లో కింద అంతా లడ్డూస్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. సో మొత్తానికి అయితే ఇక్కడ మన మూషక్ మహారాజ్ చేతిలో అయినా లడ్డు అయితే ఉంది. చుట్టూరా చూసుకోవచ్చు లడ్డుతోని ఉన్నాడు మన గణేష్ మహారాజ్ అయితే. సో దీని తర్వాతకైనా నెక్స్ట్ డ్రాయింగ్ అయితే చూపెడతాను. సో ఒక్కసారి అయితే డ్రాయింగ్ అయితే అందరు డీటెయిల్స్ అని చూసుకోండి. ఈ డ్రాయింగ్ లో అయితే మన గణేష్ మహారాజ్ అయితే ఈ డ్రాయింగ్ లో అయితే మన గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు బుక్ లో అయితే ఏదో రాసేటట్టుగా ఆ విధంగా అయితే మనం డ్రాయింగ్ అయితే చేసినాము. మొత్తానికి చుట్టూరిన బుక్స్, ఇంక్ పడన్స్ ఆ విధంగా చేసిన మీ డ్రాయింగ్ అయితే మీ అందరికి ఎలా అనిపించింది చెప్పండి నాకు కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పేయండి. సో దీని తర్వాత డ్రాయింగ్ అయితే చూసుకోవచ్చు. నా స్పెషల్గా సంక్రాంతి కోసం అయితే చేసినాము. సో ఒక్కసారి అయితే ఈ డ్రాయింగ్ అనేది అందరు డీటెయిల్స్ అని చూసేయండి. సో ఇక్కడ చూస్తే కనుక దీంట్లో అయితే మన గణేష్ మహారాజ్ మెయిన్లీగా ఈ కైట్ అయితే ఎగిరిస్తుండు. సో ఈ కైట్కి సంబంధించి థ్రెడ్ మొత్తానికి మన గణేష్ మహారాజ్ చేతిలో నుంచి వస్తుంది. మన మూషక్ మహారాజ్ అయితే చరాక్ అయితే పట్టుకోండు. గణేష్ మహారాజ్ చరాక్ పట్టుకోండు అంటే మూషక్ మహారాజ్ అయితే. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అంత సంక్రాంతికి సంబంధించి చిన్న స్నాక్స్ కానీ, అండ్ అలాగే ఇక్కడ ఇంకా 2 చరాకులు అయితే ఉన్నాయి. హ్యాపీ సంక్రాంతి అనే ఒక చిన్న రంగోలీగా చేసినాను. సో చాలా కలర్ఫుల్ చేయడానికి చేసినాను మొత్తం రంగోలీ అయితే. అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్లో మెయిన్గా కైట్స్ చూస్తే కనుక వేరే వేరే కలర్స్తో చేసిన కైట్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అంతా కైట్స్తో దింపేసినాము. అండ్ అలాగే మన గణేష్ మహారాజ్ సంబంధించి ఒక్కసారి డ్రాయింగ్ అనేది మొత్తం డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో మన గణేష్ మహారాజ్ సంబంధించి శాల్వా గిన పెట్టినాము, ఒక చేయిలో లడ్డు గిన ఉంది. సో మొత్తానికి తొండం అనేది మొత్తం లడ్డు మీదకి వచ్చేటట్టుగా చేసినాము. సో దీని తర్వాత చేసిన నెక్స్ట్ డ్రాయింగ్ అయితే మీకు చూపెడతాను. సో ఇదైతే చూసుకోవచ్చు. ఇది గిన ఇంకా చాలా వాసం అయితే వచ్చింది డ్రాయింగ్ అనేది. సో దీంట్లో అక్కడ టైం తక్కువ ఉండే అయిననైతే తొందరగా చేసినాను. సో చూసుకోవచ్చు. ముందుగా అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్లో 2 కలర్లు ఒక త్రిశూలం అయితే ఉంది. సో దాని అయితే నేను 2 టైమ్స్ అయితే చేయడం వచ్చింది గైస్. సో మొత్తానికి బ్యాక్గ్రౌండ్లో ఈ త్రిశూలాలు కానీ, డమ్రూస్ కానీ, ఎందుకంటే దీంట్లో మన గణేష్ మహారాజ్ అయితే శివలింగం మీద అయితే నీళ్ళు తీసేటట్టుగా అంటే నీళ్ళతోని అభిషేకం చేసేటట్టుగా డ్రాయింగ్ అయితే చేసినాం. సో అలా అనేసి మనం బ్యాక్గ్రౌండ్లో అయితే డమ్రు కానీ, కలశం కానీ, అంటే ఇది మన ఏదైతే దీన్ని ఏమని అంటారు గైస్, సో త్రిశూలం కానీ, సో అవన్నీ చేసినాము. మొత్తానికి ఇంకోటి అయితే మన గణేష్ మహారాజ్ అయితే నిల్చొని గణేష్ మహారాజ్ అయితే శివలింగం మీద అభిషేకం చేస్తుండు. మొత్తం చూసుకోవచ్చు. డీటెయిల్ అనేది ఇవ్వడానికి చాలా ప్రయత్నం అయితే చేసినాను. ఒక్కొక్క చేయిలో అయితే రుద్రాక్షకి సంబంధించి ఒక మాలతోని జాపం చేసేటట్టుగా. అండ్ ఇంకోటి దీని తర్వాత చూపెట్టే డ్రాయింగ్ అయితే మనం ఇప్పుడు దాకా చేసిన ఈ బుక్లో లాస్ట్ డ్రాయింగ్. సో మనం అంటే ఇంకా చేయాలి గైస్. సో పేపర్స్ అయితే ఇంకా ఉన్నాయి. సో డ్రాయింగ్ అనేవి ఇంకా చాలా పెండింగ్ అయితే ఉన్నాయి. ఇంకా గణేష్ మహారాజ్ సంబంధించి డ్రాయింగ్ దీంట్లో చేస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడైతే సో చూసుకోవచ్చు మీరైతే దీంట్లో మన గణేష్ మహారాజ్ ఏం వర్క్ చేయకుండా జస్ట్ నంబోర్దర్ రూపంలో సింపుల్గా కూసేటట్టుగా అయితే డ్రాయింగ్ అయితే వచ్చింది. సో గణేష్ మహారాజ్ ఫేస్ చూసుకోవచ్చు ఎంత క్యూట్గా అయితే వచ్చింది. ఒక్క చేతిలో లడ్డు అండ్ అలాగే ఒక్క చేతిలో థ్రెడ్. మనం ఏదైనా తప్పు దారిలో పోతే మన గణేష్ మహారాజ్ అయితే ఆ థ్రెడ్తో గుంజుతారని అట్లా చెప్తారు. సో మొత్తానికి ఇక్కడైతే పార్శ్యం అనే ఒక ఆయుధం అయితే ఉంది ఈ చేయిలో. అండ్ ఇంకోటి మన గణేష్ మహారాజ్ ఒక ఫ్లవర్ మీద కూర్చుండు. సో ఆ ఫ్లవర్కి సంబంధించి లీఫ్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న మూషక్ మహారాజ్ గిన ఉన్నాడు. సో ఇదైతే మొత్తానికి పీఠము అండ్ అలాగే కిరీటం కానీ. సో చూసుకోవచ్చు కానీ మొత్తానికి అయితే ఇదైతే ఈ బుక్లో ఇప్పుడు దాకా చేసిన లాస్ట్ డ్రాయింగ్. అండ్ అలాగే అన్నీ మన చేసిన ఆర్ట్ వర్క్స్ అయితే మనం అయితే ఇప్పుడు మీకు చూపెట్టినాము. సో మన గణేష్ మహారాజ్ గిన సో మొత్తానికి అయితే చూసుకోవచ్చు. అంటే ఇవన్నీ జస్ట్ ఈ మంత్లో చేసినవి, లేకపోతే మనమైతే ఇంకా చాలా చేసినాము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మన ఛానల్ మీద అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. మొత్తానికి అయితే ఈ వీడియో అయితే వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. అందరికైతే వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. టాటా బాయ్ బాయ్.